సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియకుమార కుమార్తె ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు మనందరికి ఇస్తున్న ఒక శాశ్వతమైన వాగ్దానం ఏంటి అంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటాను. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీకు కలిగిన ఆపదను బట్టి, శ్రమను బట్టి నువ్వు చాలా దుఃఖంతో ఉన్నావేమో, నేను ఎవరు ఆదరించట్లేదు, స్నేహించట్లేదు, నీతో ఎవరు రావట్లేదని బాధపడుతున్నావేమో. కానీ మనందరికీ ఒక స్థిరమైన భరోసా మాట ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు సదాకాలము మనతో ఉంటాడు. అందుకనే యేసునందు ఆరాధించడానికి ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే నాకు తెలిసిన అనుభవంలో కొన్ని పరిస్థితుల్లో, ఏమైనా ప్రాయంలో అందరూ నన్ను విడిచి వెళ్ళినప్పుడు, లేదా కొన్నిసార్లు మా తల్లిదండ్రులు దూరంగా చదువుతున్నప్పుడు నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు, లేదా నాకు భాష రాని సమయంలో నాతో మాట్లాడేవారు ఎవరు లేరు, లేదా నేను ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, నా అపజయంలో నన్ను ఆదరించేవారు కొద్దిగా ఆ సమయంలో నేను అనుభవించగలిగాను ప్రభువైన యేసు తన యొక్క కృపతో నన్ను ఆదరించడము. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, సదాకాలం నేను మీతో ఉంటాను. నిజమే ప్రియకుమార కుమార్తె, ప్రభువైన దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ గొప్ప మేలుతో నింపబోతున్నాడు. నీ యొక్క కృపను ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకళ్ళు భయపడక, ఆందోళన చెందక, నువ్వు ఒంటరిగున్నావని ఏ యొక్క వెనకడిగాక, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు, సదాకాలము నీతో ఉన్నాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన విజ్ఞాపన చే, ప్రభు నేను విడుదల చేయబోతున్నాడు, ఆయనకి సహకారం అయిపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కుందాలు నీ బిడ్డని వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశ నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాల మీద తొలగించండి. నీ కృపాక్షములతో నింపండి. ఇదిగో ప్రభా, వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి, భీతిని తీసివేయండి, ఒంటతనాన్ని తీసివేసి మీరే వారితో ఉండి ఆశీర్వదింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుని నమ్మకించండి, ఆయన విడుదల చేయను గాక. ఆమేన్.